హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ తాటికాయలు తింటున్నాము. మా అక్కోళ్ళు మేము అందరూ ఉన్నాం కదా అని చెప్పి మావయ్య వచ్చి తాటికాయలు తింటారా అని అడిగాడు. సరే తింటాము, నన్ను కూడా తీసుకెళ్ళి నేను వీడియో తీసుకుంటానని చెప్తే చేలోకి తీసుకొచ్చాడు నన్ను. ఎండ అయితే బాగా ఎక్కువగానే ఉంది, కానీ వీడియో కోసం వచ్చాను నేను. మా ఊర్లో తాటికాయలు ఎలా దొరుకుతాయి మీరు కానీ మా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకోవాలా తీగున్నాయా? ఇదండి మా ఊర్లో సమ్మర్లో అయితే అస్సలు ఒక్క పచ్చగడ్డి అనే మాటే ఉండదు. పొలాల్లో బాతులు తిరుగుతుంటాయి అంతే. మాకు సమ్మర్లో ఇలాగా బాతులు వస్తాయి వేరే వేరే ఊరు నుంచి, చెన్నై అటు సైడ్ నుంచి. నేను వీడియో తీసున్నాను, రేపైనా ఎల్లుండైనా పెడతాను. ఫుల్ డీటెయిల్డ్గా దాని గురించి ఏంటని చెప్తాను. ఇటు సైడ్ చూడండి బర్రెలు ఉన్నాయి. ప్రతి పొలంలో బర్రెలు ఉంటాయి, ఎవరో ఒకరివి. వాళ్ళది వీళ్ళది అనేం లేదు, బర్రెలు వాళ్ళవి వీళ్ళవి అనేం లేవు. అవి ఊరికే అలా వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల పొలం ఉండే వాళ్ళకే యూజ్. ఏమంటే అది పేడ వేస్తుంది కదా, బాతులు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ. సో దానివల్ల ఫర్టైల్గా తయారవుతుంది అనమాట. సారవంతం అంటారు కదా, అట్లా తయారవుతుంది నేల. అందుకని చెప్పి సమ్మర్లో ఇంక ఎలాగో కాపులు రావు, వేసినా కానీ ఎండిపోతాయి. మా ఊర్లో అయితే రాదు సమ్మర్లో, ఇలాగే ఒక 3 months ఖాళీగా ఉంటుంది, తర్వాత వస్తుంది మళ్ళీ. చూడండి తాటి చెట్ల దగ్గరికి వచ్చేసాము. మా ఊర్లో అయితే ప్రతి గణాల మీద ఇలాగ తాటి చెట్లైనా టెంకాయ చెట్లైనా ఉంటాయి. అది నీడకి పనికొస్తుంది. ఇలాగా అటు సీజన్ వచ్చినప్పుడు మనకి కాయలు వస్తాయి కదా. టెంకాయ చెట్లు ఏమో కానీ తాటి చెట్ల నుంచి మనకి ఎంత యూజో కదా. అసలు తాటికాయలు ఉంటాయి, తాటికాయల్లో నుంచి తాటి పళ్ళు వస్తాయి, తేగలు వస్తాయి. బురుగుంజు అని ఉంటుంది ఒకటి, ఎండిపోయిన తర్వాత వస్తుంది తేగలు లోడేటప్పుడు, అది కూడా భలే ఉంటుంది. తర్వాత తాటి కళ్ళు వస్తాయి. ఇంకా మేమైతే భోగి మంటలు వేసేటప్పుడు ఈ ఎండిపోయిన ఆకులే వాడతాము భోగిలోకి కూడా. ఇప్పుడైతే ఈయన ఏ చెట్టు మీద కాయలు ఉన్నాయి అని చూసుకుంటున్నాడు. అంటే చాలా గుబురుగా ఉంది కదా, పైకి వెళ్ళిన తర్వాత తాటికాయలు లేకపోతే మళ్ళీ సర్ప్రైజ్ ఇక్కడ ఏం లేవు అన్నట్టుంటుంది. మళ్ళీ దిగి మళ్ళీ వేరే చెట్టు ఎక్కాల. అందుకని దూరంగా వెళ్ళి తాటికాయలు ఉన్నాయా లేదా చూసుకొని తర్వాత చెట్టు ఎక్కుతున్నాడు. చిన్నప్పుడు మా మావయ్య కూడా ఇలాగే ఎక్కేవాడంట. ఆ అన్న ఎక్కుతా ఉంటే నేను కూడా అలాగే ఎక్కేవాడిని ఒకప్పుడు అని మెమరీస్ అంతా రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి అన్న ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయాడు. చాలా కష్టం ఉన్నట్టుంది ఎక్కడము. అక్కడ చూడండి లాస్ట్లో అంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, దానివల్ల దాంట్లో నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అందుకని ఎండిపోయిన ఆకులు ఫస్ట్ కట్ చేసి కిందేసేసి తర్వాత లోపల నుంచి వెళ్ళాడు పైకి. అయితే ఇప్పుడు కిందకి తీసుకొని రావడం ఎలాగా అని డౌట్ వస్తుంది కదా మీకు. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను, ఇటు నుంచి వేసేస్తాడేమో అని అనుకున్న పొలంలోకి. కానీ కాలువలోకి వేసాడు. కాలువలో ఎక్కువ నీళ్ళు లేకపోవడం వల్ల అవి కూడా అక్కడే ఇరుక్కోబోయే బుడదలో చాలా బుడదుండింది. చూడండి కింద పడుతున్నాయి కదా. కొన్నిటి వచ్చాయి, అవి మావయ్య ఏరుతూ ఉన్నాడు చూడండి. చూడు అట్టెక్కే తాడి చెట్ని బాగా రాణిస్తాం మా నాయన కొడతాడని. 20 ఏళ్ళ పైన అయి ఉంటుందిరా. ఉండవా మరి అంత వాడుకోకూడదు, నేను చెప్తే అంత వాడుకోకూడదు. ఎన్ని పుట్టాళ్ళకి జరిగిపోయాను అరటికాయలు అన్నీ 5 గెల్లా 6 ఒకటేరా పడిందా? చెట్టు మీద పడి ఇరిగిపోయినాయి మొత్తం.
ఈ వాటర్ అన్నీ ఎక్కువ ఉంటే కొంచెం తేలేయి, తక్కువ ఉండడం వల్ల బురదలో ఇరుక్కోపోయి అది చాలా కష్టమైంది తీయడము. కానీ ఇక్కడ వేస్తేనే అవి బ్రతుకుంటాయి, ఇటు సైడ్ వేస్తే మాత్రం చిదురు అయిపోతాయి. పైన నుంచి కదా, పైన నుంచి కిందకి ఇలా నీళ్ళల్లో అయినా వేయాలి. అన్ని పొలాల పక్కన నీళ్ళు ఉండవు కదా, అంటే తాటి చెట్ల పక్కన నీళ్ళు ఉండవు కదా. సో ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయింది. పొలంలో అయితే డైరెక్ట్గా వేయరు, దానికి తాడు కట్టి దించుతారు గెలని. సో ఇది మొత్తం ఉంది కదా, దీన్ని ఒక గెల అంటారు. చూడండి అట్టి ఇరుక్కోపోయింది, దానికి ఎంత బుడదుందో చూడండి. గెల అట్టే ఉండించుకుందాం. ఇంట్లో ఇంత చేపలు ఉంటాయా? ఉంటాయి. ఇక అలవాళ్ళు లేవు. మొన్న వాళ్ళ మామ చల్లిన రోజు కొరమేను తీసుకొచ్చాను. ఒకరోజు నాకు ఒక కొరమేను, ఇంకో చిన్న కొరమేను ఇప్పుడు మట్ట కూర్చుని దిక్కుని ఆ తూం కింద మన తూం కింద చేప కూడా పడుతున్నాను. గట్టిగా అసలు దిగా నైట్ చెట్టు అక్కడ చూసి టక వెళ్ళి అడిగి పోయి చూసరికి అలా ఇలా తేలిమేలు జరుగుతుంది. అవి క్యాట్ పీసులు అనుకుని మన నీళ్ళు జల్లి పట్టిన పక్క వరది చెట్టినా పట్టా. తిరుపతిలో 5 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరాలు. మొత్తానికి తాటికాయలు అయితే చేతికి వచ్చేసాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక్కసారి మాత్రమే కాస్తాయి తాటి చెట్టుకి. ఇప్పుడు మనం కోసేసాం కదా తాటికాయలన్నీ, ఇంకా నెక్స్ట్ ఇయరే అన్నమాట. దానికి తాటికాయలు ఎక్కువైపోయి మా ఊర్లో అయితే వాటిని బూడ్చి పెట్టేస్తారు, అంటే మక్కిపోతాయి, మక్కిపోతాయి అన్నమాట. అప్పుడేమంటే పండిపోయిన తర్వాత గుజ్జు వస్తుంది దాంట్లో. ఆ గుజ్జుతో పిండిలో వేసి కలిపి స్వీట్ రెసిపీ చేస్తారు. తర్వాత వాటి నుంచి ఇప్పుడు ఇది మే కదా, ఇప్పుడు ఈ తాటికాయలు భూమిలో పూడిస్తే నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, డిసెంబరు, నవంబర్ ఆ టైంకి తేగలు వస్తాయి. తేగలు అంటే చాలామందికి తెలుసు, బయట రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరులేని చెప్పి కూడా వేస్ట్. ఇంకా బురగజన అంటే తెలియకపోవచ్చేమో, కానీ తేగలు అంటే అందరికీ తెలుసు కదా. ఆ టైంకి తేగలు వస్తాయి అన్నమాట. తాటికాయలు ఒక ఇయర్కి ఒకసారి వస్తాయి, తేగలు ఇయర్కి ఒకసారి వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడు తినకుండా టైం వేస్ట్ చేయకూడదు, అంటే వాటిని వేస్ట్ చేయకూడదు, ఖచ్చితంగా తినాలి. టెంకాయలు అంటే మనకి ఎప్పుడు ఉండేవే, కానీ తాటికాయలు ఇయర్కి ఒక్కసారి వస్తాయి. అది కూడా సమ్మర్లో అంత చల్లగా తీయగా వాటర్తో ఉండే ఒక ఫ్రూట్ మనకు వచ్చింది, మన లక్ అనుకోవాలి. ఆల్రెడీ లక్కు గిక్కు అని మాట్లాడుకోవడం వేస్టే. ఇది ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడే దేవుడు మనకి ఇచ్చింది కాదు. దేవుడు మన కోసం ఏం కావాలో ఎప్పుడు ఏ సీజన్లో మనకి ఏం ఉపయోగపడతాయో ఆ ఫ్రూట్స్ ఆ సీజన్లోనే ఇస్తాడు. ఆ సీజన్లో ఇచ్చినప్పుడే తినాలా, ఎప్పుడు పడితే అప్పుడు తినే సీజనల్ ఫ్రూట్స్ కాదు కదా. అది అది ఉండి లెట్ట ఈ జలుగు వస్తుందా వచ్చినాడు బస్తా తెచ్చదా లేకుండా అతను తాటికాయ నిలబెట్టినప్పుడు తన్ని అన్ని కాలుతో మా అమ్మ మా మావయ్య ఈ అన్న బోటీలు పడి కొడతా ఉన్నారు. ఇలాగే తీసుకెళ్తే ప్లేస్ సరిపోదు బస్తాకి, అందుకని ఒక్కొక్కటి విడివిడిగా చేసి బస్తాకి వేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ తాటికాయ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు కోస్తున్నాడు మావయ్య. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇంకా కొంచెం లేట్ అయిపోతే ఒక 15 days 20 days అలాగ అయిపోతే బాగా ముదిరిపోతాయి, అప్పుడు తినడం చాలా కష్టం అయిపోతుంది. మొత్తం 2 బస్తాలు కాయలు వచ్చాయి. అన్ని కాయలు ఎందుకు అని అనుకోవాకండి, మాకు సరిపోతాయి అవి. చాలా మంది ఉన్నారు అసలు ఇంట్లో, ఎంత సందడిగా ఉందో. అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, బావ వాళ్ళు, అబ్బా చాలా మంది ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళు అందరికీ సరిపోతాయి ఈక్వల్గా. అసలు నేనే ఒక 15 కాయలు తినేస్తా ఒకే రోజు కాదు, ఇవి ఉంటాయి. మళ్ళీ
పాత రోజులు ఒక తాడి చెట్టు ఎక్కినాం 20 గెలలకు కూర్చేది అసలు మౌలేకి ఎక్కేదేలే నేను కత్తెట్ట అంటుండమే మౌలేకి అవడపోతుంది చుట్టూ తిరగడమే మరి నీ బాయి కాడ నీ యాప్ చెట్టు సరిగ్గా అవతల తట్టు ఉండింది ఒకటి 2 బొలగా కాసేదా కుడి చెట్లు కాలం లేకుండేది అది ఓ మొక్కలు చెట్టు ఎక్కిన పట అవును ఒక బారడు బాగితే చాలు మౌలే పోయేది లేదు చిన్న నేనా చెట్టు చుట్టూ ఊరికి అసలు తిరగతా కొడవలు తెల్లగా ఉండే కొడవలు వెనక తట్టు కల తెల్లంగా అయితే ఉండేది నేను తాడి చెట్లు ఎక్కే రోజుల్లో 10, 11, 12, 13, 14, 17 దాకా 2 పొట్టాడు మ్యాప్స్ ఉండేదా మధ్యాహ్నం చెలిగితే ఎన్ని గంటలు ఉండేది ఇచ్చాము ఆ రోజుల్లో ఇప్పుడు ఏమో చెట్టు ఎక్కాలంటే ఇప్పుడు ఏంటంటే బస్తా కట్టేదానికి దారం తేలేదు ఎవరు అంటే పురుకోస అంటారు కదా బస్తాలు కట్టేది అది తేలేదు దానికోసం అంతకంటే స్ట్రాంగ్గా ఉండేది ఇమ్మీడియట్గా ఎట్ట తయారు చేసేది చూడండి టమాస్కి అడిగిన నేను అసలు గడిని ఇలా ఓయేమో అది మానేసి అయితే రేట్లు అయిపోయిందినా నేనా కనకడు ఎక్కుతాడు చిన్నక్కలే ఎక్కుతాడు చెట్టక్కల వంటరికా నేను ఎక్కడేమో నా కాళ్ళు నుంచి చేస్తున్నావు అంటున్నాడు కనకయ్యా అంతే ఇంకా తాటికాయలు కొట్టడం అయిపోయింది మామూలుగా అయితే అందరూ పొలంలోకి వచ్చి ఇక్కడే తినాలని అనుకున్నారు కానీ ఇవాళ కుదరలేదు ఇంకొక 5 days తర్వాత చూద్దాం అంటున్నారు సో ఆ రోజు ఇంకా చాలా సందడిగా ఉంటుంది పొలంలో ఆవకాయ పెడుతున్నారు పారాణి చేస్తున్నాము ఊరిలో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్లో విషయాలు ఎలా ఉంటాయి అనేది మేము చూపిస్తాం ఇప్పుడైతే అయిపోయింది కదా తాటికాయలు కొట్టడం అది అట్లాగో తంటాలవాడ అటు ఇటు తీసుకొని వచ్చి రోడ్లోకి అయితే తీసుకొని వచ్చాము ఇంటికి వెళ్ళిపోతున్నాము మావయ్యకి ప్లేస్ లేదనమాట నన్ను తీసుకెళ్ళేదానికి అందుకని కొంచెం దూరం నడిచిరా లేకపోతే అక్కడే ఉండమన్నాను నన్ను నేను ఊరికే తెలిసిన ఊరే కదా చూస్తున్నట్టుంటది అని చెప్పి ఒక్కదాన్ని నడుచుకొని వస్తున్నానా నాకేమో ఈ ఆవులు వచ్చాయి అవి పరిగిస్తున్నాయి ఇంతకుముందు పరిగెత్తాయి వీడియో తీయలేదులేండి నాకు భయం వేసి అట్టే ఆగిపోయాను అంతా ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు కానీ సేఫే మా ఊరు కదా అందుకే ఎవరి ఊరు వాళ్ళకి సేఫే కదా ఇంట్లో తాటికాయలు వేసి మళ్ళీ వస్తానని చెప్పాడు మావయ్య నాకు నీళ్ళు తాగేసి ఆ లోపలే నేను ఇంటికి వెళ్ళిపోదాం అట్లీస్ట్ రోడ్లోకైనా అంటే ఇది పొలం రోడ్డు అటు సైడ్ మెయిన్ రోడ్డు ఉంటుంది అక్కడ దాకా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇంత లోపల మావయ్య వచ్చేసాడు చూసారా ఇక్కడ కూడా మాకు మా రిలేటివ్స్దే ఇది కూడా ఇక్కడ కూడా మేము చాలా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు మావయ్య వాళ్ళ పొలం చాలా దూరము అందుకని మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు చూపించాను కదా అక్కడికి చాలా దగ్గర కాబట్టి అక్కడి వరకు వచ్చి ఆడుకునే వాళ్ళవి ఈసారి అది కూడా చూపిస్తాను అక్కడ ఏమేమి మెమరీస్ ఉన్నాయి మొత్తం ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము మా పాప వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు పాప అంటే మా శరణ్య మా లక్షిత్ వాళ్ళు అనమాట మా లక్షిత్ అయితే ఇదే ఫస్ట్ టైం తినడము చిన్న బుజ్జు పిల్లోడు వాడు నీకాడ చాలా బలం ఉన్నది కదా చూడు తాత ఒక చేతి ఎత్తాడా లక్కపోయాడా ఎత్తాడా లక్కపోయాడా లాగు కిందకి లాగు చాలు ఎవరు ఆ పిల్ల అనుకుంటూ చెల్లి కాస్త ఏంటట అలా పెట్టించా నీళ్ళు పెట్టినా ఇదే తాటికాయలు కోసే సీను చుట్టూ అందరూ కూర్చోండే సీను పొలంలో అయితే వేరే లెవెల్లో ఉంటుంది చూడడానికి కన్నులు విందులాగా ఏమైనా తాటికాయలు తాటి చెట్టు కింద తినాలా అప్పుడే మజా వస్తుంది అనమాట చూద్దాం ఒక 5 daysలో మళ్ళీ వెళ్దాం అంటున్నారు ఎంత మాత్రం మళ్ళీ వెళ్ళే మూడు ఉంటుందో లేదో చూద్దాము తాటికాయ అయితే ఫస్ట్ మా మమ్మీ తీసుకునింది టేస్ట్ ఏం చెప్పనవసరంలే అందరికీ తెలుసు ఇక్కడితో ఏం చేస్తున్నా నా వాగుడు మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు పోయమన్నా దానిపైన పాపా మట్టి ఇష్ట మట్టి బొసుకోళ్ళు ఎక్కువైపోయారు మా అత్త
బాగున్నాయి అత్త తీగున్నాయా అదిరిపోయింది ఈ కాళ్ళు శరణ్యమ్మవి, ఈ కాళ్ళు నిశ్చితమ్మవి, ఈ బుజ్జి బుజ్జి కాళ్ళు మా లక్షిత్వి. మనకి ఇప్పుడే ఒక గెస్ట్ వచ్చారు. ఈయనే మా గొర్రె తాత. తిను ఏమమ్మా 5 అయిపోయింది. మా తాత ఎప్పుడు మా ఇంటికి వచ్చినా 5 కల్లా వెళ్ళిపోవాల్సిందే. 4కి వచ్చినా 5కి వెళ్ళిపోతాడు, ఉదయం 5కి వచ్చినా మళ్ళీ సాయంత్రం 5కి వెళ్ళిపోతాడు. అంతే కదా అత్త? మా అత్తల నాన్న అంతే. మా గొర్రె తాత. గొర్రె తాత అని ఎందుకు పేరు గొర్రె తాత. మా తాత మొహం చూపి ఒకసారి. ఓకే అండి, రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలా ఎక్కడికి పోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? బాయ్.